తెలంగాణలో బీజేపీ పార్టీని కోవర్టులు పట్టి పీడిస్తున్నారా? పార్టీ అంతర్గత విషయాలను లీక్ చేసే కోవర్టులు ఇప్పుడు వారి ప్లాన్ మార్చుకొని ఎన్నికల్లో కమలం పార్టీని దెబ్బ కొడుతున్నారా? పురపోరులో కాషాయ పార్టీ ఓటమికి ఆ కోవర్టు ఆపరేషన్ పనిచేసిందా? పార్టీలో కోవర్టులు ఉన్నారన్న ఆ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? కోవర్ట్ అంశం బీజేపీకి తలనొప్పిగా మారిందా? ఇంతకు కమల దళంలో ఎవరా కోవర్టులు, ఎవరా ఇంటి దొంగలు, అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో కోవర్టుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. గతంలో కోవర్టు రాజకీయం అనగానే కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చేది. నిత్యం కోవర్టులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కీలక నేతలతో పాటు మాజీ ఎంపీ విహెచ్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో కోవర్టుల రచ్చ తగ్గింది. ఇప్పుడు ఆ కోవర్టు రాజకీయం తెలంగాణ బీజేపీకి పాకింది. కేసీఆర్ కోవర్టులు కాషాయ వనంలో పనిచేస్తున్నారంటూ గతంలో బీజేపీ నేతలు చాలా సందర్భాల్లో ఆరోపించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల తర్వాత మరోసారి బీజేపీలో కోవర్ట్ల చర్చ రాజుకుంది. 20 ఏళ్ల నుండి కోవర్టులు పార్టీలో పాతుకుపోయి ఉన్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీలోని కోవర్టులపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తెలంగాణలో 20 ఏళ్లుగా పార్టీని పట్టిపీడిస్తున్న కోవర్టులు, ఇంటి దొంగలు వెంటనే వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. బీజేపీలోని పలువురు నాయకులను కోవర్టులతో పోల్చడం పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు అనుకూలంగా బీజేపీ కోవర్టులు పనిచేసినట్లు ఎంపీ ధర్మపురి సంచలన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. గెలవాల్సిన చాలా మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని ఆరోపించారట. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా పనిచేసిన చాలా మంది కాంగ్రెస్ కు అమ్ముడుపోయి కోవర్టులుగా పురపోరులో పనిచేశారంటూ విమర్శించారు. ఇప్పుడు ఆ కోవర్టులు ఎవరంటూ కమలం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక సందర్భంగా మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్స్ చేసిన హంగామా హాట్ టాపిక్ అయింది. మెట్పల్లి మున్సిపాలిటీల్లో 26 వార్డులకు బీజేపీ 10 వార్డులను గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, స్వతంత్రులు 4 వార్డుల్లో గెలిచారు. కానీ బీజేపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎంపీ ఇన్ఛార్జీల నిర్లక్ష్యంతో మెట్పల్లి మున్సిపాలిటీ చేజేతులా బీజేపీ చేజార్చుకుందనే విమర్శలొచ్చాయి. బీజేపీ కౌన్సిలర్స్ కు సరైన సమయంలో విప్ జారీ చేయనందుకే మీనా సుఖేందర్ గౌడ్ కాంగ్రెస్ కు ఓటేశారనే ఆగ్రహంతో బీజేపీ కౌన్సిలర్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు ఇంటిపై దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. దీంతో వెంటనే పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు జోక్యం చేసుకుని మీనా సుఖేందర్ గౌడ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయట. ఇదంతా ఒకెత్తైతే 9 మంది కౌన్సిలర్లందరూ తమ గోడు చెప్పుకునేందుకు ఏకంగా బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం మెట్లెక్కారు. చైర్మన్ ఎన్నిక సమయంలో స్థానిక జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు, స్థానిక ఎంపీ ఎవరూ పట్టించుకోలేదని, పైగా ఎన్నిక ఇన్ఛార్జీలే కాంగ్రెస్ కు అమ్ముడుపోయి మమ్మల్ని అందరి ముందు పరువు పోయేలా చేశారని వాపోయారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి సొంత డబ్బులు సరిపోక బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఖర్చు చేసి గెలిస్తే కనీసం మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని, పార్టీని భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తుంటే ఇలా నిర్లక్ష్యంగా ఉంటే మా పరిస్థితి ఏంటి, ఉండాలా పోవాలా అంటూ మెట్పల్లి కౌన్సిలర్స్ తమ గోడును రామచంద్రరావుకు వినిపించడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసిందట. ఇక స్థానిక ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తాను ఎవరినీ కొనుగోలు చేయను, స్వచ్ఛమైన రాజకీయాలు కోరుకుంటున్నా అన్నారు. మెట్పల్లిలో సుఖేందర్ 30 ఏండ్ల నుంచి పార్టీలో ఉంటూ కోవర్టుగా ఉన్నందుకే భార్యాభర్తలకిద్దరికీ టికెట్లు అడిగితే కేవలం భార్యకు మాత్రమే టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. పైగా కాంగ్రెస్ వాళ్లే సుఖేందర్ గౌడ్ కు టికెట్ ఇస్తే అతనిపై వీక్ అభ్యర్థిని పెడతామని తనకు కాల్ చేశారని, దానికి తాను లేదు బలమైన అభ్యర్థిని పెట్టుకోవాలని చెప్పినట్లు అరవింద్ బహిర్గతం చేశారు. దీంతో పార్టీలో ఉన్న కోవర్టు దొంగలంతా పార్టీ వదిలి వెళ్లిపోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. జగిత్యాల, మెట్పల్లి పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఇందూరులో ఇప్పటికే పార్టీ ప్రక్షాళన పూర్తయిపోయింది. ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడింది. కానీ దక్షిణ తెలంగాణలో పార్టీ బలపడాల్సి ఉంది. బీజేపీలో ఉన్న కోవర్టులు, ఇంటి దొంగలు అందరూ వెళ్లిపోవాలని అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారమే రేగింది. మొత్తానికి కమలం పార్టీలో కూడా కోవర్టుల రాజకీయం నడుస్తోందని ఎంపీ అరవింద్ బహిరంగ వ్యాఖ్యలతో పార్టీలో కోవర్టులుగా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరా నేతలు అనే దానిపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మరి పార్టీలో ఉన్న కోవర్టులకి రథసారథి చెక్ పెడతారా, లేదంటే లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి మరి.